ఏడుకొండ వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజు మన సనాతన ధర్మంలో ఉన్న కొన్ని సూక్ష్మమైన వాటి గురించి తెలుసుకుందాం. మనం సనాతన ధర్మంలో 3 ఉంటాయి. ఒకటి పాపం, మనం చేసే తప్పుడు వాటికి వచ్చే ఫలితాన్ని పాపం అంటారు. 2 పుణ్యం, మనం చేసే మంచి పనులకి రిటర్న్ గా వచ్చేది పుణ్యం. ఇంకొకటి 3వది ఉందండి, దాన్ని భక్తి అంటారు. భక్తి పుణ్యానికి సంబంధం లేదు, పాపానికి సంబంధం లేదు, సపరేట్. అది రెండింటికి సంబంధం లేదు. మనం ప్రేమతో మనం ఎప్పుడైతే భగవంతుని ఆశ్రయిస్తామో అది భక్తి సుకృతి అవుతుంది. అది పుణ్యం కాదు, భక్తి సుకృతి. ఇప్పుడు భక్తి ఉన్నవారు స్వర్గానికి వెళ్ళరు, నరకానికి వెళ్ళరు, డైరెక్ట్ గా భగవంతుడి లోకానికే వెళ్తారు. ఏ దేవయుక్త ప్రపంచానికి వెళ్ళినా, లోకానికి వెళ్ళినా, విష్ణులో భగవద్గీతలో చెప్తాడు, ఆ బ్రహ్మ భువనాలోక పునరావృతి. అంటే ఈ బ్రహ్మలోకం అంటే అన్నిటికన్నా టాప్ మోస్ట్ లో ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళా పుట్టవలసిన అవసరం ఉంది. కానీ మా పుట్టుతో అంటే నన్ను ఆశ్రయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ పుట్టుక అనేది ఉండదు. వాళ్ళు డైరెక్ట్ గా వైకుంఠం వెళ్ళిపోతారు. మనం పుణ్యం పైన ఫోకస్ వేయకూడదు, పాపం పైన ఫోకస్, భక్తి పైన ఫోకస్ వేయాలి. ఇది పర్మనెంట్ సొల్యూషన్. మరి ఇప్పుడు మనము ఈ భక్తి వేరా భగవంతుడి వేరా అని అంటే చూద్దాం. భక్తి మార్గంలో మొట్టమొదటి అడుగు శ్రవణం, భగవంతుడిని తెలుసుకోవటం. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని అడుగుతాడు, అయ్యా నువ్వు స్కూల్కి వెళ్ళావు కదా, నీకు నీకు ఆశ్రమంలో ఏం నేర్పించారంటే శ్రవణం, కీర్తనం, విష్ణుం. అంటే శ్రవణం అంటే భగవంతుని గురించి వినడం. భక్తి అంటే ఏదో ఒక పూజలు చేసేసి ఇక్కడ నుంచి 1000 పూలు పట్టుకొచ్చేసి ధూపాలు వేసేసి నోములు వేసేసి లక్ష పూలని ఒత్తులని వేసుకుంటా లీటర్ అభిషేకాలు చేస్తే భక్తి కాదండి. భక్తి అంటే భగవంతుడి గురించి వినడం. ఇది ఏంటంటే పరమ భక్తుడైన ప్రహ్లాదుడు చెప్తున్నాడు. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే శ్రవణం, అంటే భగవంతుడి గురించి వినడం. ఏం వినాలి? ఇది భాగవత, రామాయణము, ఇతిహాసాలు, భక్తికి సంబంధించినవి వినాలి. కీర్తనం, దాని తర్వాత ఏంటి జపం, పాటలు పాడటం. ఆ వైపు నుండి విష్ణువుని భక్తి చేయాలి, తపస్సు చేయాలి. ఇది ఎవరికి? విష్ణు చేయాలి, విష్ణువుకే చేయాలి. స్మరణం అంటే స్మరిస్తూ ఉండాలి. మనం విన్నది స్మరిస్తూ ఉంటే అప్పుడు మనకి భగవంతుడి పట్ల ప్రేమ పెరుగుతుంది. అప్పుడు మనం భగవంతుడి యొక్క ఆరాధన చేయగలుగుతాం. లేకపోతే ఎప్పుడు మనసులోనే ఏదో కోరిక గుర్తొచ్చినంత భగవంతుడు గుర్తురాడండి. కోరికలే గుర్తొస్తా ఉంటాయి. భగవంతుడి గురించి వింటామో, భగవంతుడి గురించి నామం జపం చేస్తామో, అప్పుడు మనము ఆరాధన చేసేటప్పుడు మన మనసు భగవంతుడి పైన ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఫస్ట్ ఏంటంటే వ్రతాలు, నోములు, పూజలు పరిగెత్తుతూ ఉంటారు. వాటికంటే ఫస్ట్ ఇనిషియల్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ ఎక్కాలండి. మీరు లాగా చెప్పి పైకి దూకుతారా? దూకలేరు కదా. మీరు ఒక్కొక్క మెట్టు వెక్కుకుంటా మీరు వెళ్తే కరెక్ట్ పాత్రలో మీరు వెళ్తా ఉంటే మీకేమొస్తుంది? అక్కడికి మీరు ఎక్కడికైతే చేరుకోవాలంటే అక్కడికి వెళ్ళగలుగుతారు. కాబట్టి అది మీకు ఇక్కడ క్లారిటీ. మీకు ఇప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు, భగవంతుడు ఎలా చెప్పాడు, ఇవన్నీ ఎందుకు అంటే ఈ యూట్యూబ్లలో ఇవన్నీ ఏంటంటే వాటిని వినండి. విన్న తర్వాత వాటిని స్మరించండి. దాన్ని మీరు అలా చేస్తేనే మీకు జీవుడి యొక్క పరమ శ్రేయస్సుకి అదే కారణం అవుతుంది. ఫస్ట్ ఒక మంచి భక్తుడుగా ఉండాలంటే అసలు వినటం, శ్రవణం, కీర్తనం, స్మరణం, ఈ 3 మీరు వెంచేయాలి. ఈ 3 చేస్తేనే మీకు ఉంది. ఇక మనం చెప్పుకోగలిగిందంటే జీవాత్మ, పరమాత్మ. ఇప్పుడు అసలు జీవాత్మ అంటుంటారు, జీవుడు జీవాత్మ 2 ఒకటేనా? మనకి 3 రకాల శరీరములు ఉంటాయి. ఒకటి ఏంటంటే మీరు చూసేదాన్ని స్థూల శరీరం. ఇది చర్మము, బ్లడ్, బోన్స్, వీటన్నిటితో ఉండేది స్థూల శరీరం. దీని లోపల సూక్ష్మ శరీరం అని ఉంటుంది. మన బుద్ధి అహంకారంతో స్థూల శరీరం ఉంటుంది. దాని లోపల ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మనే ముఖ్యంగా అది కారణ శరీరం కలిగి ఉంటుంది అన్నమాట ఆత్మ. ఇప్పుడు మనము ఎవరైనా వెళ్తూ ఉన్నాడనుకో, చనిపోయి శవం పోతుంది,
మనం ఏమంటాం, మనం ఫలానా వ్యక్తి వెళ్ళిపోయాడని చెప్తాము. అంటే వెళ్ళిపోయారంటే మనకు ముందు కనిపిస్తున్నారు కదా, వెళ్ళిపోయారని ఎందుకన్నారు? మన ముందు శవం కనపడుతుంది కదా. కానీ వెళ్ళిపోయింది ఎవరు? ఆత్మ. ఆత్మ వెళ్ళిపోయింది అంటే మనం ఆత్మని చెప్తున్నాము. అంటే మన ఆత్మ శరీరం వేరు వేరని మనం గుర్తిస్తే మన శరీరం పైన ఎందుకు ఇంత చేస్తాము? మన శరీరాన్ని అలంకరించుకోవడం. ఎవరన్నా అద్దెంటిని అలంకరిస్తాడా? ఇప్పుడు ఏదన్నా ఉందనుకోండి, మనం అద్దెకి వెళ్ళాము, ఆ ఇంటిని మొత్తము శుభ్రం చేసుకుంటాం కానీ అలంకరించాం కదా. మన సొంత ఇల్లుంటే మనం దాన్ని అలంకరించుకుంటాము, నీట్ గా చేసుకుంటాము. మనం అంతా ఏం చేస్తున్నాము? ఈ శరీరం పర్మనెంట్ కాదు, ఈ శరీర పోషణలో ఉన్నాము. కానీ శరీర పోషణలో ఉండొద్దని ఏం లేదండి. మన ముఖ్యమైన ఆత్మని మర్చిపోకూడదు. మనకు అదన్నిటికంటే ముఖ్యం జీవాత్మ. మనం అంటే ఇప్పుడు ఇది నా చెయ్యి అన్నాం అనుకోండి, ఇది నా కాలు అన్నాం అనుకోండి, ఇది నా షర్టు, నాది, నా అని అంటుంటాం అనుకోండి. అసలు మరి నువ్వెవరు? నా నా అంటున్నావు కదా, అసలు నువ్వెవరు అని కానీ మనం ప్రశ్న చేసుకుంటే మనకి తెలుస్తుంది మనం ఈ శరీరం కాదు. మరి మనం శవాన్ని అలాగే అన్నాం కదా, వెళ్ళిపోయాను ఎందుకన్నాం? శవం మనకు కనపడుతుంది కదా. మనం ఎందుకు అనాలంటే మనందరము జీవాత్మ, ఆత్మ. మన ఇంకొక ఆయన ఉంటుండే మన శరీరంలో పరమాత్మ. మన హృదయంలో స్థానంలో పరమాత్ముడు ఉంటాడు. ఆయనని తెలుసుకోవాలి. పరమాత్ముని తెలుసుకోవటానికే మనం ప్రయత్నం చేయాలి. ఈ వెళ్ళిపోయే శరీరాన్ని కాదు, మన ఆత్మ ప్లస్ పరమాత్మ. మన పరమాత్మను తెలుసుకుంటేనే ముక్తి, మోక్షం. జీవుడు జీవాత్మ రెండు ఒకటే. ఈ పరమాత్మని తెలుసుకోవడమే జీవాత్మ లక్షణం. మనం ఒకసారి ఆత్మ ఉన్న శరీరాన్ని విడిచిపెడితే ఎంతకాలం అది తిరిగి వస్తుందో మీకు తెలుసా? మరొక జీవిలో రావడానికి మనం జీవిలో రావడానికి అది ఒక ప్రాసెస్. అది ఎవరికి ఎంతసేపు నరకంలో ఉంటాడా, ఎంతసేపు స్వర్గంలో ఉంటాడా, ఎంతసేపు ఎలా ఉంటాడనేది అవి కర్మ సిద్ధాంతానికి సంబంధించినవి. అవన్నీ మనం కొలవలేము, మనం చెప్పలేము. అది ఎన్ని రోజులు ఎక్కడ ఉంటాడనేది వాళ్ళు చేసుకున్న కర్మని బట్టే ఉంటుంది. ఒక శరీరం నుండి వదిలిపెట్టి వెళ్ళాక కొన్ని రోజులు ఆ జీవాత్మ అలాగనే తిరుగుతూ ఉంటారు. మనం పుణ్యకర్మలు చేశామనుకోండి, మన పుణ్యకర్మలు చేసుకున్నప్పుడు జీవాత్మ ఎప్పుడైతే పరమాత్మను చేరుకోవడానికి వెళ్ళిపోతుందో చక్కగా వెళ్ళిపోతారు. ఎక్కడికి? వైకుంఠం వెళ్ళిపోతారు. అంటే పరమాత్మని చేరుకుంటుంది అది. మనము పరమాత్మని చేరుకోవాలంటే ముందుగా పరమాత్మని తెలుసుకోవాలి కదా. అని చాలా భాగవతోత్తముడు అనుకో, పూజలు పురస్కారం భాగవతోత్తముడు అనుకో, పుణ్యంతో సంబంధం లేదు, పాపంతో సంబంధం లేదు. ఇప్పుడు వేలంటే పరమాత్మను చేరుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇంకా మళ్ళా పుట్టాల్సిన అవసరం లేదు. అలా పుణ్యం లేదు, పాపం లేదు. నేను చెప్పేది అదే. గోవిందమాల అనేది ఏమిటనంటే మీకు ఒకటే అవకాశం ఉంటుంది, గోవిందమాలని బ్రహ్మాండంగా చేయటం. మనం గోవిందమాల దీక్ష వేసుకోవడానికి అర్థం ఏమిటంటే పరమాత్మని తెలుసుకోవటము. పరమాత్మని తెలుసుకోవడానికి కోసమే మేము చెప్తున్నాము. పరమాత్మని తెలుసుకోవటమే గోవిందమాల. గోవిందమాలలో అందరూ కూడా రకరకాలుగా చెప్తుంటారు. యూట్యూబ్ లో చూస్తున్నాం, ఇరుముడు ఇలా కట్టండి, అలా కట్టండి, వెళ్ళేటప్పుడు కట్టండి, ముందు ఇవన్నీ చెప్తుంటారు. అవి కాదు కదా, ముడుపు భగవంతుడితో బంధం ఏర్పరచుకునేటప్పుడు ఆయన అంటే ఏంటో తెలుస్తుంది కదా. ఒక భార్య భర్త ఉన్నారనుకోండి, వాళ్ళు వేరు వేరు కుటుంబాల నుంచి వస్తారు. కానీ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత కదా ఒకరంటే ఒకరికి తెలిసేది. అట్లాగే భగవంతుడితో మనం వేసుకునే ముడే ఇరుముడి. వెంకటేశ్వర స్వామి గృహశాస్త్రం ఉంటుంది కాబట్టి ఇరుముడి ముందు కట్టుకుంటాము. అదే బ్రహ్మచారి సన్యాసి ఆశ్రమంలో ఉంటే, అయ్యప్ప సన్యాసి ఆశ్రమంలో ఉంటే వారి నియమాలు వేరు. వారు వెళ్ళేటప్పుడు కట్టుకుంటారు. వారు హరిహరులు కదా. కాకపోతే వారు వెళ్ళేటప్పుడు సన్యాసి బ్రహ్మచారి వెళ్ళేటప్పుడు కట్టుకుంటారు. అట్లా భగవంతుడితో ముందు బంధం ఏర్పరచుకొని భగవంతుడిని వెతకాలి. భగవంతుడిని వెతక నేను ఎన్ని పూజలు చేశా, నేను ఇలా చేశా, 1000 ఒత్తులు వెలిగించా, 2000 ఒత్తులు వెలిగించా, లేకపోతే ఇంకోటని, ఈ కార్తీక మాసం అని, శ్రావణం అని ఇలా మీరు పరిగెడతారు. అది మంచిదే. కానీ దాంతో పాటు భగవంతుని తెలుసుకోండి, భగవంతుని వెతకండి. వెతకటానికే గోవిందమాల. కాబట్టి గమనించండి. జై శ్రీమన్నారాయణ. ఏడుకొండల వెంకట మన గోవింద గోవింద.